డాక్టర్ మూర్తి టిప్స్. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాను నేను. ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటంటే అది మనకు లోగడ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, ఈ మన ఈ మానవీధిలో తిరుగుతున్నప్పుడు కానీ, వెంకటేశ్వరం దర్శనంకి వచ్చినప్పుడు కానీ అసలు లడ్డూ ప్రసాదాలు అమ్ముతారని కూడా తెలియదు. మనం లడ్డూ ప్రసాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక లడ్డూ కొనుక్కున్నప్పుడు తింటున్నప్పుడు ఇది లడ్డూ అనిపించేది. కానీ ఈరోజు మాడవీధుల్లో మనం ఎక్కడ తిరుగుతున్నా సరే మన ఈ పోటు నుంచి లడ్డూ ప్రసాదం తాలూకు స్మెల్, దానికి సుగంధ ద్రవ్యంలాగా అద్భుతమైన స్మెల్ వస్తుంది. అంటే చాలా మార్పు వచ్చింది. అన్ని స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారు, స్వచ్ఛమైన ద్రవ్యాలు వాడుతున్నారు, స్వచ్ఛంగా చేస్తారు అని నేను చెప్పలేను. కానీ అన్నీ ఇక స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కనపడుతుంది. లడ్డూ తింటే ఇంకా తినాలనిపించేట్టుగా ఉంది. చాలా బాగుంది. ఈ మార్పు ప్రజలు భక్తులు కోరుకుంటున్నారు. ఇలాంటి మార్పే అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు స్వచ్ఛత అనే పదానికి మనం ముందు తిరుమల తిరుపతి నుంచి మార్పు తీసుకురావడం ఎంతో అవసరం. ఆ మార్పు తీసుకొచ్చిన ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి మన అందరం ఎంతో రుణపడి ఉండాలి. ఇదే మార్పు ప్రతి గుడిలోనూ ప్రతి చోట కలగాలి. ఎక్కడ కల్తీ లేనివి స్వచ్ఛంగా ఉండేట్టుగా చూడాలి. ముఖ్యంగా సత్యనారాయణ అన్నవరం సత్యనారాయణ ప్రసాదం కూడా చాలా మార్పు చెల్లింది. ఒకప్పుడు తింటుంటే ఆ తిన్న తర్వాత మన చేతితో కరుక్కున్నా కూడా ఆ చేతికున్న జిడ్డు పోయేది కాదు. కానీ ఈ రోజున మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఏదో ఉప్పుడు పిండి తిన్నట్టుగా, ఏదో ఉడకపెట్టిన బెల్లపు నూక తిన్నట్టుగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ అది కూడా చాలా మార్పు వచ్చింది. సో ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం, ఈ ప్రసాదాలు అయితేనే వీటివి తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుంది. కాబట్టి ఇలాగే అన్ని కుళ్ళల్లో ఎక్కడ కల్తీ లేకుండా ఎంతో స్వచ్ఛమైనది భక్తులకు అందజేసినట్లయితే భక్తులు ఎంతో ఆనందపడతారు. అలాగే ఒక భక్తి తత్వం కూడా డెవలప్ అవుతుంది. ఈ రోజున ఈ తీసుకున్న నిర్ణయం మనందరం ఎంతో హర్షించాల్సిందిగా కోరుతున్నాను. ఎంతో బాగుంది. థ్యాంక్ యూ టు ప్రభుత్వం, థ్యాంక్ యూ టు అందరికీ చాలా థ్యాంక్స్. నమో వెంకటేశాయ.